అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరుపేదలైన అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేస్తూ నిరుపేదలకు పంపిణీ చేయాలని సూచించారు. మారిందిరో ఎక్కడ మారిందిరో ఏమి మారిందిరో మిగిలి పోవట్టెరా మిగిలి పోవట్టెరా మిగిలి పోవట్టెరా చింతకుంటలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు డబుల్ బెడ్రూమ్ కేటాయించాల్సినటువంటి అర్హులకు కేటాయించాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 660 ఇండ్లు చింతకుంటలో నిర్మాణం జరిగి ఉన్నాయి. కానీ పేదలకు కేటాయించాల్సిన ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజాధనంతో నిర్మించినటువంటి ఆ ఇండ్లు పాడుబడిపోయే పరిస్థితి నెలకొంటా ఉన్నది. నిష్పక్షపాతంగా అర్హులైనటువంటి పేదలకు అవి కేటాయించాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో హంగు ఆర్భాటాలో ముచ్చట్లు చెప్పి అల్లుళ్ళు అత్తే అద్దె గదులలో ఎక్కడుంటారు, కాలు చాపుకొని పండుకోవాలి, అందుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నా అని చెప్పిళ్ళు. కానీ వాటిని మాత్రం పేదలకు కేటాయించలే. ఇవాళ అల్లుళ్ళు అత్తాళ్ళు అద్దె గదులనే ఉంటాళ్ళు. కాబట్టి ఆ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం అర్హులైనటువంటి పేదలకు ఆ నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలి. లేని పక్షంలో పేదలకు నాయకత్వం వహిస్తూ మేమే సిపిఐ పార్టీగా వాటిల్లో గృహప్రవేశాలకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. పంజాల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి.